విష్ణు శర్మ గురువుగారు ముగ్గురు రాకుమారులకి విద్యాబోధన కోసం ఎంచుకున్న పంచతంత్రంలోని మొదటి భాగం మిత్రలాభం. ఆ మిత్రలాభంలో చివరి అంశంగా తాను వేటగాడి చేతిలోంచి తప్పించుకున్నానని అనుకుని తన పూర్వకథని చిత్రాంగుడు తన స్నేహితులతో చెప్పుకుంటున్న సమయంలో పైనుంచి ఎగురుకుంటూ వస్తున్న లఘుపతనకం పరిగెత్తుకుంటూ తరుముకుంటూ వస్తున్న ఆ వేటగాడిని చూసి గబగబా తన స్నేహితుల దగ్గరకు వచ్చి పదండి పదండి, వేటగాడు వచ్చేస్తున్నాడు, త్వరగా పదండి అని హెచ్చరిస్తోంది. పట్టు వదలని విక్రమార్కుల్లా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేశాడు ఆ వేటగాడు. అతని దగ్గరకు వచ్చేసరికి లఘుపతనం చెట్టుపై వాలి ఉంది. హిరణ్యకుడేమో సమీపంలోని కలుగులోకి దూరిపోయాడు. చిత్రాంగుడేమో గుబురుగా పెరిగిన పొదల్ని చాటు చేసుకుని నక్కి దాక్కున్నాడు. అయితే వేగంగా నడవలేని మందరుడు మాత్రం ఆ వేటగాడి కళ్ళల్లో పడ్డాడు. వాడు ఆ మందరుణ్ణి చూస్తూ జింక పోతే పోయింది, కానీ ఈ తాబేలు అయినా దొరికిందిలే అనుకుంటూ దానిని పట్టుకుని భుజాన వేసుకుని వెనక్కి తిరిగాడు. కొంచెం దూరం వెళ్ళగానే మిగతా ముగ్గురు బయటకొచ్చి, అయ్యయ్యో, మందరుడు మన కోసం వచ్చి అనవసరంగా ఈ వేటగాడి చేతిలో పడ్డాడు, ఇప్పుడు మనం మందరుణ్ణి రక్షించడం ఎలా అని ఆలోచించారు. అప్పుడు లఘుపతనకం అంది, హిరణ్యక, నువ్వు ఒక్కసారి వాయసము జింక నక్క కథ చెప్పావు, గుర్తుందా? ఇప్పుడు నేను చిత్రాంగుడు ఆ విధంగానే చేస్తాము. నువ్వు ఏం చేయాలో నీకు తెలుసు కదా. ఈ ఉపాయంతో మనమందరుణ్ణి ఆ వేటగాడి నుంచి తప్పించొచ్చు అంటూ ఏం చేయబోతున్నారో వివరంగా చిత్రాంగుడికి చెప్పి వేటగాని కంటే ముందుగానే వాడు వెళ్లే మార్గంలో చచ్చి పడిపోయినట్టుగా ఉండమని పంపించారు. చిత్రాంగుడు వేగంగా పొదలమాటు నుంచి పరిగెత్తి వేటగాడు వెళ్లే మార్గంలోనే చనిపోయినట్టుగా పడిపోయి ఉన్నాడు. లఘుపతనకమేమో ఎగురుకుంటూ వెళ్ళి వేటగాడు వస్తూ ఉండడం చూసి దాని కనుగుడ్లను పొడుచుకుంటూ తింటున్నట్టు నటించసాగింది. వేటగాడు ఆ దృశ్యాన్ని చూసి, ఆహా, ఈరోజు నా దశ చాలా బాగుంది, లేకపోతే తప్పించుకుపోయిందనుకున్న ఆ లేడీ నేను వచ్చే దారిలోనే చనిపోయి ఉండడం ఏమిటి? ఈ లేడీని తీసుకెళ్ళిపోయి దాని తోలు ఒలిచి మహారాజుకి నేను కానుకగా ఇస్తాను. దాని మాంసాన్నేమో నేను వండుకుని తినేస్తాను. అప్పుడు ధనానికి ధనం, విందుకు విందు. ఈ తాబేలు పని తర్వాత చూస్తాను అనుకుంటూ మందరుడు ఉన్న సంచిని నేల మీద పెట్టి ఆ లేడీ దగ్గరికి వెళ్ళాడు ఆ వేటగాడు. వేటగాడు సంచిని నేల మీద పెట్టడం చూసిన హిరణ్యకుడు వాయువేగంతో గబగబా వచ్చేసి ఆ వల తాళ్లనన్నీ కొరికేసి ఆ మందరుణ్ణి విడిపించాడు. వెంటనే మందరుడు అక్కడికి సమీపంలో ఉన్న పొదలు మధ్యకు వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఎలుక కూడా సమీపంలో ఉన్న కలుగులోకి దూరిపోయి దాక్కుంది. ఎప్పుడైతే ఈ రెండూ తప్పించుకుపోవడం లఘుపతనకం చూసిందో కావు కావుమని అరుస్తూ ఎగిరిపోయింది. కాకి అరుపుని విన్న లేడీ చటుక్కన లేచి చిటికలో అక్కడి నుంచి మాయమైపోయింది. ఇదంతా క్షణాల మీద జరిగిపోయింది. వేటగాడికి ఇవన్నీ కలిసి నాటకం ఆడాయని చాలా అర్థమైంది. ఈరోజు నా దశ అస్సలు బాగోలేదు, లేకపోతే చేతికి చిక్కినవి దొరికినట్లే దొరికి చేజారిపోవడం ఏమిటి అనుకుంటూ వాడు అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. వేటగాడు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి హిరణ్యకుడు మందరుడు బయటకు వచ్చి చెరువు దగ్గరికి చేరుకున్నారు. ఆ చెరువు దగ్గరే వీటికి చిత్రాంగుడు లఘుపతనకం కనిపించారు. మందరుడు వారందరికీ తన ప్రాణాలు కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు తెలియచేసుకున్నాడు. ఆ రోజు నుంచి వాటి మధ్య స్నేహం మరింత బలపడింది. మిత్రలాభం ఎంత గొప్పగా ఉంటుందో ఆ జంతువులే నిరూపించాయి. ఇంతటితో మిత్రలాభం అనే అంశం సమాప్తం అయిపోయింది అంటూ విష్ణుశర్మ గారు రాకుమారుల వంక చూసి, రాకుమారులారా, ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైంది అని అడిగారు. గురుదేవా, మంచి మిత్రులు పరస్పరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారని, అంతేకాకుండా మంచి మిత్రులను పొందినవాడు అనుక్షణం ఆపదల నుంచి కాపాడబడతాడు అని తెలిసింది. ఇందుకు ఉదాహరణగా మందరుడు, అమాయకపు జింక, చిత్రాంగుడు, హిరణ్యకుడు, లఘుపతనకులను చెప్పుకోవచ్చును అంటూ తెలిపారు. రాకుమారులారా, మిత్రలాభం గురించి తెలుసుకున్నారు. ఈసారి మిత్రభేదం గురించి తెలుసుకుందాం మనం అని వారికి శాస్త్ర సంబంధ విద్యను బోధించారు ఆ విష్ణుశర్మ గారు.
రాకుమారులు ఏకసంతాగ్రహుల వలె ఏకాగ్రతతో శాస్త్ర పాండిత్య విద్య మీద మనస్సులను లగ్నం చేసి ఆనాటి విద్యాభ్యాసమునందు కృతార్థులయ్యారు. అనంతరం తమ మిత్రులైన పెంపుడు జంతువుల ఆలనా పాలనలో ఆ రోజుని చాలా ఉత్సాహంగా గడిపారు. ఇంతటితో పంచతంత్రంలోని మొదటి అంశం మిత్రలాభం సమాప్తమైంది. వచ్చే భాగంలో మిత్రభేదం ఎలా మొదలవుతోందో తెలుసుకుందాం.